విష్ణుమూర్తినే నిశ్చేతనుణ్ణి చేసిందంటే ఆ శక్తి సామాన్యమైనది కాదు. ఎంత స్తుతించినా ఇతడికి ఏమీ వినపడ్డంలేదు, కదలికలేదు. అంటే నిద్ర ఇతడికి వశంలో లేదు. ఇతడే నిద్రకు వశీకృతుడయ్యాడు. వశుడయ్యాడంటే కింకరుడితో సమానమే కదా. అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి స్వామిని, అధికారిని ఈ యోగనిద్ర అన్నమాట. లక్ష్మీదేవి సన్నిధిలోనే ఇతడు ఈ నిద్రకు ఇలా లొంగిపోయాడంటే ఇక జగత్తు అంతా ఆ శక్తికి అధీనంలో ఉన్నట్టే కదా. జగత్తేమిటి, నేనూ సరస్వతి, శివుడూ పార్వతీ అందరం శక్తి అధీనంలో ఉన్నట్టే, సందేహం లేదు. ఒక సామాన్య మానవుడికన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివసుడైపోయాడు. తక్కిన మహాత్ముల్ని గురించి చెప్పాలా? అందుచేత ఆ యోగనిద్రనే స్తుతిస్తాను, ప్రసన్నురాలిని చేసుకుంటాను, విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను. అప్పుడిపడు నిద్రలేచి యుద్ధం చేసి ఈ రాక్షసుల్ని సంహరిస్తాడు. శ్రీదేవి భాగవతం ఎన్నో కథలతో, అమ్మవారి మహిమలతో కూడినది. మేము రోజుకొక ఎపిసోడ్తో వస్తున్నాము. మా ఏన్షియంట్ సిబ్లింగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫుల్ వీడియో లింకు డిస్క్రిప్షన్లో ఉంది, చూడండి.